హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లావ్స్ ఛానల్. ఈరోజు దొండకాయ పచ్చడి టేస్టీగా చేసుకుందాం. సో దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నా. ఇందులో అరౌండ్ 2 గుప్పెల నిండా పీనట్స్ తీసుకుంటున్నా. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేయాలి. ప్లేట్లో తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇదే ప్యాన్లోని కట్ చేసుకున్న దొండకాయ ముక్కలన్నీ వేయాలి. వేసి అది కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నా. ఇక్కడ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మధ్యలో నేను ఇలా చేసుకొని ఇందులోనే నీట్గా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అండ్ మిర్చి కూడా, పచ్చిమిర్చి కూడా వేస్తున్నా. వేసి మూత పెట్టుకొని టమాటో అండ్ పచ్చిమిర్చి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు, అంటే అరౌండ్ ఒక 4 minutes కుక్ చేశాను. ఇప్పుడు మూత తీసి లో ఫ్లేమ్లోని ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే టమాటోస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. సో ఈ స్టేజ్లోని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ ఆర్ లెస్ దెన్ దట్, ఎందుకంటే తక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి, ఇది కొంచెం చింతపండు ఇందులో వేసుకొని ఇంకో 2 minutes ఉంచు. అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి. సో ఇప్పుడు నేను పల్లీలు తీసుకున్నా కదా, అదే ప్లేట్లోని ఇది కూడా సపరేట్ చేస్తున్నా. ఇలా తీసుకున్న తర్వాత అగైన్ సేమ్ ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసి అందులో శనగపప్పు కొంచెం అండ్ దెన్ జీలకర్ర, అలానే కొంచెం ధనియాలు అండ్ కరివేపాకు వేసుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలన్నమాట. చట్నీకి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది ఈ ధనియాలు, కరివేపాకు. సో ఈ చట్నీలో స్పెషల్గా ఇలా చేసుకొని వేసుకుంటే చట్నీస్ చాలా బాగుంటాయి. పచ్చళ్ళు రోటిలో దంచుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. సో ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ నేను సపరేట్ చేసుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ బిజీ షెడ్యూల్స్లో రోట్లో దంచుకునే టైం లేదు కాబట్టి ఒక మిక్సీ జార్లోని ఫస్ట్లీ నేను ఫ్రై చేసుకున్న పల్లీలు, అదే పీనట్స్ వేసి, అండ్ లాస్ట్లో ఫ్రై చేసుకున్నాం కదా మసాలా అని చెప్పి ధనియాలు, కరివేపాకు, చింతపండు, ఫస్ట్లీ వీటిని గ్రైండ్ చేసుకుంటున్నా. ఇలా కచ్చా పచ్చాగా చేసుకొని ఇందులో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు అండ్ టమాటో కూడా అన్నీ యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకొని స్లోగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారా భలే ఫ్రై అయ్యాయి దొండకాయ ఇవన్నీ. సో పచ్చళ్ళలోని వెల్లుల్లి వేయడం మర్చిపోకూడదు. టేస్ట్ని చాలా మంచిగా ఎన్హాన్స్ చేస్తుంది, మంచి రుచిస్తుంది. సో ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకొని సాల్ట్ వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నా. సో ఫైనలీ మనకు కావాల్సిన పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఒక స్టీల్ కంటైనర్లో తీసుకుంటున్నా. సో ఇలా పచ్చడి మొత్తం సపరేట్ చేశాక ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ప్యాన్ తీసుకున్నాం కదా, అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం వెల్లుల్లి, శనగపప్పు, అలానే పోపులు అంటే మనకి అవైలబిలిటీలు అన్నీ, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇలా అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి, గోల్డిష్ బ్రౌన్ వచ్చే వరకు.
సో పచ్చడికి ఇంకా మంచి టేస్ట్ ఇస్తుంది పోపులు అనేవి. ఏ పచ్చళ్ళకైనా ఏ చట్నీస్కైనా పోపు అనేది చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మధ్య మధ్యలో శనగపప్పు మినపప్పు అది క్రంచీగా బాగుంటుంది తినడానికి. సో కొంచెం నేను ఇక ఇంగు కూడా వేస్తున్నా. ఇంగు కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు మనం పచ్చడి తీసుకున్నాం కదా స్టీల్ కంటైనర్లో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాం. ఫైనలీ ఎంతో యమ్మీ అండ్ టేస్టీ పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి, దోసాస్లోకి, రోటీస్లోకి, అన్ని టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. సో ఫైనలీ ఎంతో యమ్మీ అయిన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. That's all everyone about today's recipe. If this video is informative, please like and subscribe my channel. Thank you everyone. Have a nice day.